ప్రియాంక ఏమో అమన్ మిథిలేష్లను అవుట్ చేసింది. ఆ నెక్స్ట్ లెవెల్కి శాలిని, ప్రియాంక, సృష్టి, దీపక్లు వెళ్లారు. ఇంతలోనే ఎస్కేఎన్ ఎంట్రీ ఇచ్చాడు. అపూర్వ లేచి నాకు సృష్టికి అవకాశం ఇస్తారు కదా అని కాస్త ఓవర్ చేసింది. మీ టాలెంట్ చూసి ఇస్తా అన్నాడు ఎస్కేఎన్. ఇంతలో సృష్టి, అపూర్వ, చరణ్లకు ఓ టాస్క్ చేయమని చెప్పారు. ఆ టాస్క్ కాస్త దారుణంగా ఉండటం అది చూసి ఎస్కేఎన్ సైలెంట్ అయిపోయాడు. మిగిలిన నలుగురికి ఓ టాస్క్ పెట్టి ఇద్దరి లీడర్లను ఎంచుకుంటారు. గ్లాస్లోని నీళ్లను కాపాడుకోవాలనే టాస్క్ ఇచ్చారు. అందులో శాలిని, ప్రియాంక గెలిచారు. దీంతో మిగిలిన టీంలోని అందరూ ఏదో ఒక టీంలోకి వెళ్ళమని జ్యూరీ చెప్పింది. దీంతో శాలిని టీంలోకి రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్ వచ్చేశారు. అప్పటికే ఆమె టీం ఫిల్ అయిపోవడంతో మిగిలి ఉన్న మిథిలేష్, దీపక్లను ప్రియాంక టీంలోకి వేశారు. అలా ప్రియాంక టీంలోకి హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్ వచ్చారు. అమన్ గెలిచి తనకు ఇచ్చిన స్వాప్ ది లీడర్స్ అనే కార్డ్ని వాడుతుంది బిందుమాధవి. అమన్కి కాకుండా ఆ కార్డ్ని శాలినికి ఇచ్చింది. శాలిని ఆ పవర్ని వాడుకొని ప్రియాంకను లీడర్గా తీసేసి ఝాన్సీని లీడర్గా పెట్టింది. ఆ తర్వాత ఈ రెండు టీంలకు కలిసి ఓ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో ఎవరు గెలిచినా ఓడినా ఒకరికి మాత్రం అవకాశం ఇస్తా అని ఎస్కేఎన్ అన్నాడు. 90 డిగ్రీస్ యాంగిల్లో మోచేతిని వంచకుండా పట్టుకునే టాస్క్ ఇచ్చారు. ఇందులో చాలామంది మోచేతిని వంచడం, కిందకు పెట్టడం చేశారు. దీంతో జ్యూరీ మెంబర్స్ ప్రియాంక, సృష్టి వదిలేయండి, అమన్, గాయత్రి వదిలేయండి, రాజకుమారి వదిలేయండి, వారి వారి చేతుల్ని, యాంగిల్స్ని చూసి చెప్పారు. అలా చివరకు శాలిని టీంలో చరణ్ అద్భుతంగా ఆడి చివరి వరకు నిలిచాడు. కానీ ఝాన్సీ టీంలో మిథిలేష్, హేమంత్ ఇంకా అద్భుతంగా హోల్డ్ చేశారు. చివరకు చరణ్ కూడా చేతులెత్తేశాడు. అలా ఝాన్సీ టీం విన్ అయింది. తన టీంలో బాగా ఆడిన హేమంత్కి ఓట్ అపీల్ అవకాశాన్ని ఇచ్చింది ఝాన్సీ. శాలిని తన స్ట్రాటజీలు, వాదించడం, డిఫెండ్ చేసుకోవడం వంటి అంశాలు బట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పారు. అలా శాలినికి కూడా ఓట్ అపీల్ అవకాశం ఇచ్చారు. ఆట మధ్యలో రూల్స్ మర్చిపోయిన రామకృష్ణకు ఎల్లో కార్డ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మరి ఈ ఎపిసోడ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలానే ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.